హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ తెలిసిందే, ఆర్టికల్ 21. సో ఇది పుత్తుస్వామి వర్సెస్ కేఎస్ పుత్తుస్వామి రిటైర్డ్ కేఎస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చినటువంటి జడ్జ్మెంట్ ఇది. సో బిఫోర్ వీ గో టు ద సెషన్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మీరు కనుక యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నా, అదర్వైజ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎస్పెషల్లీ బ్యాచ్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ యూ కెన్ గెట్ దోస్ డీటెయిల్స్ ఫ్రమ్ ద బిలో నెంబర్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి, ఈరోజు వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే. తెలుగులో దీన్ని క్షయరోగం అంటారు. ట్యూబర్క్లోసిస్ అంటే క్షయ, తెలుగులో బాగా దగ్గు వస్తుంది, ఊపిరితిత్తులు ఇబ్బంది పడతాయి, శ్వాసకోశ సంబంధిత వ్యాధి. సో ఇది భారతదేశంలో దీన్ని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలని ప్రభుత్వం చాలా అద్భుతమైన స్కీములు, ప్రోగ్రామ్స్ చేస్తుంది. చాలా వరకు విజయవంతం కూడా అయ్యాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ ట్యూబర్క్లోసిస్ ఎలా వస్తుందని అనుకుంటారు. ఇంట్లో మంచి వెంటిలేషన్ లేకపోతే ట్యూబర్క్లోసిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈరోజు న్యూస్లో మనం చూద్దాం. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా 24 మార్చిని వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేగా తీసుకుంటారు. సో ఇది బేసికల్గా ఎందుకు చేస్తారంటే, ప్రపంచంలో పబ్లిక్ అవేర్నెస్ పెంచడం కోసం, ప్రజలకి అవగాహన పెంచాలి. ఆరోగ్యపరంగా, సామాజిక పరంగా, అలాగే ట్యూబర్క్లోసిస్ వస్తే దీనివల్ల ఆర్థికంగా ఏ రకమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ట్యూబర్క్లోసిస్ అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక అంటువ్యాధి, గాలిలో వచ్చేటటువంటి అంటువ్యాధి. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చాలామంది వైరల్ డిసీజ్ అని అనుకుంటారు, కాదు, ఇది బ్యాక్టీరియా. సో ఇది ఎక్కువగా ఏంటంటే లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ ఇతర బాడీ పార్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేయగల కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇది ఎలా వస్తుందంటే, సాధారణంగా ఆ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా దగ్గినా, తుమ్మినా, ఉమ్మినా ఆ వచ్చేటటువంటి డ్రాప్లెట్స్ కారణంగా వస్తుంది, లేదా ఆ బ్యాక్టీరియా కనుక ఉంటే గాలిలో, సో సాధారణంగా తెస్తుంది. అయితే దీన్ని మనము క్యూర్ చేయొచ్చు, ప్రివెంట్ కూడా చేయొచ్చు. అంటే దీన్ని రాకుండా అడ్డుకోవచ్చు, వచ్చినా కూడా క్యూర్ చేయొచ్చు. కానీ చాలామంది ఇది క్షయవ్యాధి అని తెలుసుకోక చనిపోతారు. ముఖ్యంగా పల్మనరీ టీబీ అని ఒకటి ఉంటుంది, ఇది లంగ్స్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఉన్న వాటిలో మోస్ట్ కామన్ ఫామ్, కంటాజియస్ కూడా. ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని ఒకటి ఉంది, ఇది లంగ్స్కి అవుట్ సైడ్ ఉండి బోన్స్, బ్రెయిన్, లింఫ్ నోడ్స్, కిడ్నీ వీటన్నిటిని ఎఫెక్ట్ చేసేటటువంటిది ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. ఇలా 2 రకాల టీబీని మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే ఏంటంటే, 24 మార్చ్ ఎందుకు తీసుకున్నారంటే, రాబర్ట్ కోచ్ అనేటటువంటి వ్యక్తి ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియాని కనిపెట్టాడు. ఆయన ఆల్రెడీ ఉంది, దీన్ని కనిపెట్టాడు. మీరు అందుకే ఎప్పుడు కూడా ఇన్వెన్షన్కి, డిస్కవరీకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇన్వెన్షన్ అంటే అసలు లేని దాన్ని కనిపెట్టడం, డిస్కవరీ అంటే ఉన్నదాన్ని కనిపెట్టడం. ఆల్రెడీ అది ఉంది, మనకు తెలియదు అంతే, దాన్ని కనిపెడితే డిస్కవరీ. సో కాబట్టి డిస్కవరీ కారణంగానే మనకి ట్యూబర్క్లోసిస్కి సంబంధించి, ఈ వ్యాధికి సంబంధించి అసలు ఎలా మనం దీన్ని ట్రీట్ చేయాలి, దీని ట్రీట్మెంట్స్ అవన్నీ బయటకు వచ్చాయి. సో ఇప్పుడు 2026 గ్లోబల్ థీమ్ ఏం తీసుకున్నారంటే, ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది. సో ప్రపంచంలో కేవలం ప్రపంచవ్యాప్తంగా తీసుకునేటటువంటి క్షేత్రస్థాయి కాకుండా స్థానికంగా కూడా వీటికి యాక్షన్స్ తీసుకోవాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆఫ్కోర్స్ ఏ దేశానికి ఆ దేశం దీని మీద రకరకాల విధి విధానాలను తీసుకొస్తున్నారు. ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, టీబీని కనుక మనం ఎండ్ చేస్తే, లేదా ఎండింగ్ టీబీ, అసలు ఈ టీబీ అనేటటువంటి దాన్ని ఎండ్ చేయాలని అనుకుంటే, రాజకీయంగా, ఆర్థికంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇది ఎండ్ అవుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ $1 ఇన్వెస్టెడ్ ఇన్ టీబీ కెన్ ఈల్డ్ $43 ఇన్ ఎకనామిక్ రిటర్న్స్. అంటే టీబీని అంతం చేసేటటువంటి క్రమంలో $1 కనుక మనం ఖర్చు పెడితే దీనివల్ల మనకు వచ్చేటటువంటి లాభం $43. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ యొక్క క్షయరోగానికి కనుక గురైతే ఆ వ్యక్తి తాలూకు ప్రొడక్టివిటీ తగ్గుతుంది, అతను ఆర్థిక వ్యవస్థకి అందించేటటువంటి సేవలు, ఇంకా ఇతరత్ర విషయాలు ఇవన్నీ కూడా ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. కుటుంబం ఇవన్నీ ఉంటాయి కదా. సో అందులో భాగంగా మనం ఇలా చూడొచ్చు. సో దీనికి సంబంధించి భారతదేశం అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంది. ముఖ్యంగా టీబీ ముక్త భారత్ అభియానాన్ని 100 days మిషన్ మోడ్ క్యాంపెయిన్ చేశారు. ఇందులో టీబీ కేసులు డిటెక్ట్ చేయడం, ట్రీట్మెంట్ని పెంచడం. టీబీ ముక్త భారత్ యాప్ అని డిజిటల్గా ఒక టూల్ని తీసుకొచ్చారు, పేషెంట్ని ట్రాక్ చేయడానికి, సర్వీస్ డెలివరీ, అలాగే ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటున్నారు లేదా అనేటటువంటి దాన్ని.
టీబీ ముక్త అర్బన్ వార్డ్ ఇనిషియేటివ్ అని మైక్రో లెవెల్లో పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా చేశారు. ఎందుకంటే ఇక్కడనే హై ట్రాన్స్మిషన్ ఉంటుంది కాబట్టి టీబీ ఎలిమినేషన్ వార్డ్స్ అంటే సాధారణంగా అసలు టీబీ వార్డ్స్లోకి సాధారణ వ్యక్తులు వెళ్ళకూడదు, వెళ్తే అది అంటుకుంటుంది. వెళ్ళినా కూడా మనము మాస్కులు ధరించి చాలా సాఫిస్టికేటెడ్గా ఆ గేర్ అంతా కూడా వేసుకొని వెళ్ళాలన్నమాట. వీటికి సంబంధించి ఇలా ప్రభుత్వం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. అయితే భారతదేశంలో టీబీకి సంబంధించి కనుక మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టీబీ కేసులో 25% భారతదేశంలో ఉన్నాయి. కానీ 53% మందికే 2015లో మనము ట్రీట్మెంట్ అందించే వాళ్ళం. కవరేజ్ ఇప్పుడు 92% పెరిగింది. టీబీ మోర్టాలిటీ కూడా సంవత్సరానికి దాదాపుగా 28 లక్షల మంది చనిపోయేవారు. 28 లక్షల మందికి ఇది వస్తే 28 మంది చనిపోయేవారు. ఇప్పుడు అది 21కి తగ్గించారు 2024 సంవత్సరానికి. అలాగనే ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా 90% పెరిగింది. గతంలో చాలా తక్కువ ఉండేది. గ్లోబల్ యావరేజ్ ప్రపంచవ్యాప్తంగా 88% సక్సెస్ రేట్ ఉంది. కానీ ఇండియా మాత్రం 90% సక్సెస్ రేట్తో ముందుకెళ్తోంది. సో ఇంత పెద్ద సువిశాలమైనటువంటి దేశంలో, ఇంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల కన్నా అగ్రస్థానంలో సక్సెస్ రేట్ని సాధించడం చాలా గొప్ప విషయం. సో థ్యాంక్స్ టు అవర్ డాక్టర్స్. సో దీనికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే ప్రపంచంలో ఇంకా 28% టీబీ కేసులు భారతదేశంలోనే ఉంటున్నాయి. కొన్ని అయితే కేసులు తెలియకుండా అసలు మిస్సింగ్లో ఉన్నాయి, 1,00,000 కేసుల వరకు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి డిటెక్షన్ గ్యాప్లో 8.8% భారతదేశం నుంచే ఉంది. ఇండోనేషియా లాంటి దేశాలు ఇంకా ఎక్కువగా మనకన్నా వర్స్ట్గా ఉన్నాయి వెన్ కమ్స్ టు ద గ్యాప్ అన్నమాట. సో దీనికి టార్గెట్ కూడా మనం తీసుకున్నాం, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఇట్లాంటివి 2020 కని. అఫ్కోర్స్ అది ఎలిమినేట్ కాలేదు. అయితే 2025కి దాన్ని అనుకున్నారు, బట్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యిందని అనుకునే క్రమంలో మళ్ళీ కేసులు అవన్నీ పెరిగాయి. సో ప్రస్తుతానికైతే ఎలిమినేట్ అవ్వలేదు. కానీ స్టిల్ ఎలిమినేషన్ అవ్వాలి అంటే 1,00,000 మందికి ఒక్క కేసు కన్నా తక్కువ ఉండాలి. అంటే దేశంలో 10 లక్షలు, దేశంలో 10 లక్షల జనాభా ఉంటే 10 లక్షల జనాభా కన్నా తక్కువ ఉండాలి. సో మన జనాభా ఎంత? 10 లక్షల రూపంలో చూస్తే 140 కోట్లు కదా మనది. 140 కోట్లు అంటే మిలియన్స్లో చూస్తే 14,000 మిలియన్ అంతే కదా, 10 లక్షలు ఇంతే. సో అంటే ఎన్ని కేసులు ఉండాలి? 140 కేసుల కన్నా తక్కువ ఉండాలి ఇండియాలో. సో అంత తక్కువ ఉంటేనే దాన్ని ఎలిమినేషన్ అని అంటారు. అయితే భారతదేశం ఇప్పటికీ ఇంకా సాధించలేదు. అఫ్కోర్స్ దీనికి కొన్ని ప్లాన్స్ తీసుకొచ్చాం, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ అని. అలాగనే దీనికి ఒక అప్రోచ్ ఉంది, DTPB ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ ఇది. అదేంటంటే ముందు దాన్ని కనిపెట్టాలి, దానికి వైద్యం చేయాలి, డిటెక్షన్, ట్రీట్మెంట్, ఇంకా రాకుండా చేయాలి, ప్రివెన్షన్, దాని తర్వాత బిల్డ్ చేయాలి, కెపాసిటీ బిల్డింగ్ అవన్నీ. సో ఇది DTPB అప్రోచ్. అలాగనే WHO కూడా కొన్ని స్ట్రాటజీస్ చెప్పింది. ఏంటంటే 80% వ్యాధులు రాకుండా తగ్గించాలి, 90% మరణాలను తగ్గించాలి 2030 కల్లా. సో సాధిస్తాం అని అనుకుందాం. అయితే 2015 నుంచి 2024 మధ్యలో భారతదేశంలో 21% కొత్తగా వచ్చేటటువంటి కేసుల సంఖ్య తగ్గింది. అలాగే మరణాల సంఖ్య కూడా 28% తగ్గింది ఇదే క్రమంలో గత 10 సంవత్సరాల్లో. సో అలాగనే మనం చూస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. మనకి వరల్డ్స్ లార్జెస్ట్ టీబీ నెట్వర్క్స్ తీసుకొచ్చాము. 92 మంది పేషెంట్స్ రిఫాంప్సిన్ ది మందు. సో దిస్ ఇస్ ద దిస్ ఇస్ ద మెడిసిన్ ఫర్ ఎలిమినేటింగ్ ద టీబీ, ఫర్ క్యూరింగ్ ద టీబీ. సో ఈ రిఫాంప్సిన్ చాలామందికి మనం అందిస్తున్నాం. అలాగనే BPLM రెజిమెన్ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఎక్కువ చదవకండి, ఇట్లాంటి చదివితే గబుకొని డాక్టర్స్ అయిపోతాం మనం. సో దీనికి సంబంధించి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ 18 నుంచి 24 మంత్స్ ఉండేది, ఇప్పుడు అది 6 మంత్స్కి తీసుకొచ్చాము. ఓరల్ డ్రగ్స్ ఉన్నాయి, MDR TB థెరపీస్ ఇట్లాంటివి. దీని కారణంగా కూడా మనకు అవుట్కమ్స్ అనేటటువంటివి పెరిగాయి. సో డీసెంట్రలైజ్డ్ కేర్, ఆరోగ్య మందిర్స్, అలాగనే నిక్షయ్ మిత్రాస్ ఇట్లాంటి వాటి ద్వారా మనము రకరకాల హాస్పిటల్స్లో 178,000 హాస్పిటల్స్ దగ్గర ట్రీట్మెంట్ని మనం అందిస్తున్నాం, ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా. అలాగనే నిక్షయ్ పోషణ్ యోజనలో భాగంగా 1,000 రూపాయలు ఈ వచ్చినటువంటి వాళ్ళకి బాగా మంచి పౌష్టికాహారం తీసుకోవడానికి ఇస్తున్నాం. ప్రభుత్వం దాదాపుగా 3,000 నుంచి 6,000 రూపాయలు టీబీ పేషెంట్లకి, ఒక పేషెంట్కి 3,000 నుంచి 6,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. సో అలాగనే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అట్లా అని మనకేంటంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ పెరిగిపోతుంది. అంటే మందులు వేసుకున్నా కూడా తగ్గదు, అదే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో రిఫాంప్సిన్ రెసిస్టెన్స్ అంటే ఇందాక రిఫాంప్సిన్ మందు చెప్పాను కదా, ఇది వేసుకున్నా కూడా తగ్గదు కొంతమందికి.
అలాంటి కేసెస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో 32% మన దగ్గర ఉన్నాయి. అలాగే ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కొంత కాంప్లెక్స్, కొంత టాక్సిక్, ఎక్స్పెన్సివ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెట్టుకునే వ్యక్తులు ఉండరు, తక్కువ ఉంటారు. దీని కారణంగా కొంత ఫెయిల్ అవుతున్నాం. సో డ్రగ్ సెన్సిటివిటీ టీబీ 90% ఉంటే ఎంటీఆర్ టీబీ 77% ఉంది ట్రీట్మెంట్ సక్సెస్ రేట్. బట్ స్టిల్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నాయి. అలాగే కోమార్బిడిటీస్ ఏంటంటే బేసికల్గానే టీబీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన రోగనిరోధక శక్తి మందగిస్తుంది. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే పౌష్టికాహార లోపం ఉండడం చాలా వరకు ఈ 35% కేసుల్లో కనిపిస్తున్నాయి. అలాగే రక్తహీనత లాంటివి ఉండడం బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో. అలాగనే కొంతమందికి షుగర్ ఉండడము, సో కొంతమందికి హెచ్ఐవి ఉండడము. ఇంకా హెచ్ఐవి ప్లస్ టీబీ బెస్ట్ కాంబినేషన్ అనమాట చచ్చిపోవడానికి మనకి. ఇంకా షుగర్ అన్న పర్వాలేదు, డయాబెటీస్. హెచ్ఐవి ప్లస్ టీబీ అంటే ఇంకా పక్కా గ్యారంటీ సీట్ మనకి పైకి. సో కాబట్టి ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోమార్బిడిటీస్. అలాగే డయాగ్నోస్టిక్ గ్యాప్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే కొంతమంది ఇది ఏదో పెద్ద జబ్బు అని అనుకొని రిపోర్ట్ చేయరు. ఈ ఫియర్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఉంది. అంటే వాళ్ళని దూరంగా పెడతారేమో, వీళ్ళకి వ్యాధి వస్తే అసలు వాళ్ళని పెళ్లి చేసుకోరేమో. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, పేర్లు చెప్పడం సబబు కాదు, తన తర్వాత యూపీఎస్సీ ర్యాంక్ కూడా సాధించారు, నా రూమ్మేట్. సో తనకి యూపీఎస్సీ మెయిన్స్ రాసేటప్పుడు టీబీ వచ్చింది. సో తను బయటపడ్డాడు, బాగానే ఉన్నారు. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలామందికి దీని మీద మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ఆల్ రాంగ్. కాబట్టి చాలామంది ఈ సిమ్టమ్స్ని హైడ్ చేస్తారు. దగ్గర కొంతమంది సో దగ్గు వస్తుంది టీబీకి విపరీతంగా, అదేదో అని అనుకుంటారు. అలాగనే 1,00,000 కేసులు సంవత్సరంలో టీబీ వచ్చినటువంటి వ్యక్తులు అసలు బయటికి చెప్పట్లేదు. వాళ్ళకి కొన్ని టెస్టులు కూడా ఉంటాయన్నమాట, అన్ఈవెన్ యాక్సెస్ టు కొన్ని మాలిక్యులర్ టెస్టులు, క్యూరినాట్, సిబినాట్ అని చెప్పేసి. ఇవి రూరల్ ఏరియాస్లో దొరక్కపోవడము, అలాగనే మైక్రోస్కోపీలు ఇట్లాంటివి లెస్ సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడము. సో ఇది బయటపడదు. ఈ వ్యాధి బయటకు పడకపోవడం మరొక ప్రాబ్లం. అలాగే సప్లై చైన్ కొన్నిసార్లు దీని మందులు చాలా రాష్ట్రాల్లో తగ్గిపోవడం, ముఖ్యంగా ధర్మాసుపత్రుల్లో. అట్లాగనే ట్రీట్మెంట్ ఇంటరప్షన్స్ ఉండడము, సరిగ్గా మందులు వేసుకోకపోవడము. ఎక్కువగా టీబీ వచ్చేటటువంటి వ్యక్తులు ఎక్కువగా పేదరికానికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. పూర్ వెంటిలేషన్, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వెంటిలేషన్ సరిగ్గా లేని చోట టీబీ ఎక్కువగా వస్తుంది, ఓవర్ క్రౌడ్ అయిన చోట. సో ఇళ్లలో కనీసం రోజుకి 2-3 సార్లు విండోస్ తీసుకొని ఉండాలి. అలాగనే ఇన్ఫార్మల్ లేబర్ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల కూడా వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి టీబీని దూరం చేయాలంటే స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది గుర్తుపెట్టుకుంటే టీబీని మనం ఎలిమినేట్ చేయగలం. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న, అలాగనే రిలేటెడ్ క్వశ్చన్ ఫర్ మెయిన్స్ ఆల్సో. దయచేసి దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.